డ్యామేజ్ అయిపోతుంది. హార్ట్ నిరంతరం పంప్ చేస్తానే ఉండాలి కాబట్టి అది రెస్ట్ తీసుకోలేదు. ఇప్పుడు మీకు ఏదన్నా బోన్ ఫ్రాక్చర్ అయినా ఏదన్నా అయినా ఒక 2 నెలలు రెస్ట్ తీసుకుంటే అది నెమ్మదిగా మానుతుంది. హార్ట్ అనేది అలా రెస్ట్ తీసుకోలేదు కాబట్టి అది కంటిన్యూస్లీ పంప్ చేస్తానే ఉన్నప్పుడు ఆ మసిల్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే లివర్ డ్యామేజ్ అయినప్పుడు 20% ఉన్నా సరే అది శాంతం మళ్ళా రిక్విప్ అయిపోతుంది, మళ్ళా రీజనరేట్ చేసుకోగలదు. హార్ట్ మసిల్, బ్రెయిన్ టిష్యూ అలాంటివి కాదు. ఒకసారి డ్యామేజ్ అయిపోయిందంటే మళ్ళా ఒక రికవరీ అనేది ఉండదు. ఇది యూజువల్లీ హార్ట్ అటాక్ వచ్చిన ఒక 2 to 8 hours లోపల డ్యామేజ్ అయిపోతుంది. అందుకని ఆ పీరియడ్ చాలా ఇంపార్టెంట్, ఆ క్రిటికల్ పీరియడ్. సో మనం పేషెంట్ కూడా గుర్తించాలి ఈ లక్షణాలు హార్ట్ అటాక్ అని, క్విక్ గా వెళ్ళాలి హాస్పిటల్కి, అక్కడ డాక్టర్ కూడా క్విక్ గా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇవన్నీ జరిగితేనే మన హార్ట్ మసిల్ అనేది డ్యామేజ్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు. అందుకనే టైమ్ ఇస్ మసిల్ అంటారు హార్ట్ అటాక్స్ లో. అంటే టైం, మీరు ఎంత టైం కన్నా గడిచిపోతే అంత మసిల్ డ్యామేజ్ అయిపోతుంది పర్మనెంట్ గా. డాక్టర్ గారు మరి కాల్స్ వెయిట్ చేస్తున్నారు, రిసీవ్ చేసుకుందాం. నమస్తే రాజేష్ గారు. హలో. నమస్తే రాజేశ్వరి గారు. నమస్తే అండి. చెప్పండి అమ్మా, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నాకు డైజెషన్ సరిగా ఉండదండి, అది చెస్ట్ లో అప్పుడప్పుడు గ్యాస్ పట్టుకున్నట్టు ఉంటుంది. అది హార్ట్ అటాక్ అంటారా, ఎక్కడ హార్ట్ ప్రాబ్లమా, ఇది గ్యాస్ ప్రాబ్లమా తెలియడం లేదండి. చెస్ట్ లో పెయిన్ వచ్చినట్టు ఉంటుంది. మంచి క్వశ్చన్ అమ్మా. యాక్చువల్లీ హార్ట్ నొప్పి అనేది, గుండె నొప్పి అనేది, గుండె అనేది సెంటర్ ఆఫ్ ది చెస్ట్ లో ఉంటుంది కాబట్టి ఇక్కడ కొంచెం లెఫ్ట్ సైడ్ కు ఉంటుంది అనుకోండి. ఇక్కడ చాలా స్ట్రక్చర్స్ ఉంటాయి. ఏంటంటే మసిల్ ఉంటుంది, బోన్ ఉంటుంది, కార్టిలేజ్ అనేది ఉంటుంది, లంగ్స్ ఉంటాయి, లంగ్స్ పైన పొర లాంటి ప్లూరా అని ఉంటుంది, మనం అంటే ఆహారం వెళ్లే ట్యూబ్ ఈసోఫాగస్ అనేది ఉంటుంది. వీటిలో ఎక్కడ నొప్పి అయినా సరే గుండె నొప్పి లాగానే అనిపిస్తుంది. చాలా కామన్ మాస్కరేడింగ్ సిమ్టమ్ అంటే గుండె నొప్పిని వేరే నొప్పి అనుకుంటారు. అదేంటంటే గ్యాస్ నొప్పి ఆర్ యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటారు, రిఫ్లక్స్ అంటారు. యాసిడ్ పైకి వచ్చినప్పుడు ఇక్కడ మీకు మంటలాగాను పట్టేసినట్టు అలా అనిపించవచ్చు. చాలా సార్లు ఏంటంటే గుండె నొప్పి కూడా అలాగే వస్తుంది. మనకి ఎలా తెలుస్తుంది గుండె నొప్పి యాసిడ్ నొప్పి అంటే చాలా కష్టం, కానీ కొన్ని మనకి వీ కెన్ హ్యావ్ సమ్ పాయింట్స్. ఒకటి ఏంటంటే గుండె నొప్పి అనేది యాంజైనా నొప్పి అంటారు. యాంజైనా నొప్పి అనేది మీరు ఏదైనా పని చేస్తా ఉన్నప్పుడే వస్తుంది. ఎందుకంటే మనం ఇందాక అనుకున్నట్టు ఈ రక్తనాళాల్లో 70-80% నేరో అయినప్పుడు మామూలు రెస్ట్ గా ఉన్నప్పుడు హార్ట్ కి బ్లడ్ సప్లై సరిపోతుంది. పని చేసినప్పుడు హార్ట్ కి కూడా ఎక్కువ పంపింగ్ కెపాసిటీ కావాల్సినప్పుడు దానికి కూడా ఎక్కువ రక్తం అందాలి. అలాంటప్పుడు ఏంటంటే ఈ నేరోయింగ్ మూలాన రక్తం దానికి సరిగ్గా అందదు. అందుకని మీరు పని చేస్తా ఉండగా మీరు మెట్లు ఎక్కుతున్నారు, లేకపోతే ఏదో బరువు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నారు, అలాంటప్పుడు నొప్పి వస్తుంది. మీరు ఒక 2 నిమిషాలు నుంచుంటే రెస్ట్ తీసుకుంటే పోతుంది. దీన్ని యాంజైనా నొప్పి అంటారు. ఇది యూజువల్లీ సెంటర్ ఆఫ్ ది చెస్ట్ లో వస్తుంది, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కాకుండా సెంటర్ ఆఫ్ ది చెస్ట్ లో వస్తుంది. ఒక బరువు లాగానో ఒత్తిడి లాగానో పిండేసినట్టు చాలా మంది ఇలా పట్టుకుని పిడికిలు పట్టుకుని చూపిస్తారు. సో ఈ టైప్ పెయిన్ ఉంటుంది. కొన్నిసార్లు రిఫర్డ్ పెయిన్ అంటే ఈ నర్వ్స్ ద్వారా ఈ చెయ్యి లోపల భాగం, మీడియల్ సైడ్ అంటారు, లోపల భాగంకి వెళ్తుంది. ఇలా కాదు, ఇటు నుంచి వెళ్ళేది బయట నుంచి మెడ, ఈ టైప్ నుంచి ఈ బయట టైప్కి వెళ్ళేది యూజువల్లీ స్పాండిలైటిక్ పెయిన్, ఈ లోపల భాగం వెళ్తుంది. కొన్నిసార్లు వెన్ను లోపల కూడా బ్యాక్ సైడ్ కూడా నొప్పి వస్తుంది. సో ఈ నొప్పులన్నీ కూడా మీరు పని చేస్తా ఉండగానే వస్తుంది. దీన్ని యాంజైనా నొప్పి అంటారు. హార్ట్ అటాక్ నొప్పి అనేది ఇదే నొప్పి. మనం హార్ట్ అటాక్ అంటే ఇందాక అనుకున్నాం కదా, గుండె రక్తనాళాల్లో 70-80% మూసుకుపోయింది అంటే నేరో అయిన దాని మీద రక్తం గడ్డగట్టుకుని శాంతం మూసుకుపోతే హార్ట్ అటాక్ వస్తుంది. సో శాంతం మూసుకుపోయినప్పుడు ఏంటంటే మీరు పని చేయకపోయినా రెస్ట్ లో కూడా ఇదే టైప్ ఆఫ్ నొప్పి కంటిన్యూస్ గా ఉండటం, బాగా ఎక్కువగా రావటం, దీంతో పాటు చెమటలు పట్టడం, కళ్ళు తిరిగి పడిపోవటం, ఆయాసం రావటం, వాంతులు అవటం, ఇవన్నీ కూడా అవ్వచ్చు. సో వీటి ద్వారా మనం ఇది యాంజైనా నొప్పి, హార్ట్ అటాక్ నొప్పి అని గుర్తించవచ్చు. గ్యాస్ నొప్పి కూడా చాలా సార్లు ఇలాగే అనిపిస్తుంది. సో దీనికి అన్నిటికన్నా తేలికైన పరిష్కారం ఏంటంటే మీరు డాక్టర్ని కలవటం. ఎందుకంటే చాలా పెద్ద డాక్టర్లే గ్యాస్ నొప్పి అనుకుని, హార్ట్ అటాక్ అని గ్యాస్ నొప్పి అనుకుని చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫాక్ట్ బైపాస్ కనిపెట్టిన ఆయన, చాలా పెద్ద బైపాస్ సర్జన్, హీ వాజ్ ఫౌండ్ డెడ్ విత్ యాంటాసిడ్ టాబ్లెట్స్ బై హిస్ బెడ్ సైడ్. సో ఆయన హార్ట్ అటాక్ నొప్పి గ్యాస్ నొప్పి అనుకున్నారంట. సో అందుకని చాలా కష్టం గుర్తించడం. కాబట్టి యూజువల్లీ ఒక డాక్టర్ని కలిసి మీరు చెప్పితే, మీరు చెప్పిన డిస్క్రిప్షన్ బట్టి డాక్టర్ క్యాన్ డిసైడ్ బెటర్. ఏంటంటే మేము చెప్పింది మీరే డిసైడ్ చేసుకునే దానికన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇలా నొప్పి వస్తుందంటే వాళ్ళు చెప్పగలుగుతారు. డాక్టర్ గారు నెక్స్ట్ కాల్ రిసీవ్ చేసుకుందాం. నమస్తే గోపి గారు.